ఏం చేస్తున్నావు నువ్వు? ఏమంటారు? నువ్వేం చేస్తున్నావు? ఏం పూజ చేసిన? ఆ పూజనా? పూజ కదా ఇది? ఇక్కడ పూజ ఇక్కడ పూజ ఇది. ఏంటది? అది ఏందక్క చెప్పాలి, ఏంది చెప్పు. చేయాల్సిన అవసరం లేదు. ఏంటది చెప్పు. టాబ్లెట్ లాగా ఉంది. టాబ్లెటా? చెప్తే వదిలేస్తా. లేదు తల్లి, వదిలేయండి. ఆ 5,000 లక్షలు నీవేనా? ఎంతమంది ప్రెగ్నెంట్ చేసినావు? ఎంతమంది ప్రెగ్నెంట్ చేసినావు? ఎంతమంది ప్రెగ్నెంట్ చేసినావు? అది ఏమో చేస్తున్నారా? ఏమో చేస్తున్నారా? ఏమో చేస్తున్నారు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏమంటారు? నువ్వేం చేస్తున్నావు? స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది కదా గైస్. నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, నా సబ్స్క్రైబర్స్ కి ఎవరికైతే ఎటువంటి అయినా బిజినెస్ లో అయితే ఉన్నాయో, చిన్న చిన్న బిజినెసెస్ కానీ, చిన్న చిన్న హోటల్స్ కానీ, లైక్ చిన్న చిన్న బిజినెస్ ఏవైనా ఉన్నా సరే, దాన్ని మీరు నా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే కనుక అతి తక్కువ ప్రైస్ లోనే మీ బిజినెసెస్ ని నా ఛానల్లో ప్రమోట్ చేస్తాను, అతి తక్కువ ప్రైస్ లోనే. సో ఎవరైతే ప్రమోట్ చేయించుకోవాలి అనుకుంటున్నారో, సో మీ కింద కనిపిస్తున్న నంబర్ కి మీరు నాకు మెసేజ్ చేస్తే కనుక నేను రెస్పాండ్ అవుతాను. రెస్పాండ్ అయ్యి మీ బిజినెస్ ఏదైతే ఉందో తెలుసుకొని నేనైతే అతి తక్కువ ధరలో నా ఛానల్లో ప్రమోట్ చేస్తాను అయితే చెప్తున్నాను. సో ఎవరికి ఎటువంటి బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలన్నా కానీ సరే ఈ నంబర్ కి మెసేజ్ చేయండి. నేనేం చెప్పాను? నువ్వేం చేసినావు? నువ్వేం మంత్రాలు ఏం చేస్తున్నావు? నేను నీకు ఇచ్చిన గుళ్ళకి ఏమైంది? నువ్వు పూజ చేసుకోవాలని చెప్పాను కదా. గోల్ వేసుకోలే? వేసుకున్నా. మరి వేసుకుంది, మీకు మైకం ఎట్లా వస్తుంది మళ్ళీ? కాదు, మీరు ఏం చేస్తారు? పూజ చేస్తున్నాము. ఏం చేస్తారు మీరు? తెలుస్తుంది కదా మీకు. ఏం చేస్తారు మీరు? నువ్వు ఏం చేస్తారు? పూజ చేస్తున్నావు కదా మేము. ఏం చేస్తున్నావు? ఇది పూజనా? గోలి ఇచ్చాం కదా. ఏం గోలి? ఏమైతుంది? ఏం గోలి? కొంచెం తెలుసు. గోలి ఇచ్చాం కదా. ఏమైతుంది? ఏమైంది? ఏం చేశారు? పూజ చేసాము. ఏం పూజ చేశారు? ఏ నుంచి పూజ చేశారు? పూజ చేసాము. పిల్లలు పుట్టిన పూజ చేశారు. ఏది పుట్టిరా పిల్లలు కూడా? టచ్ ఎందుకు చేస్తున్నావు? టచ్ ఎందుకు చేస్తున్నావు? స్వామి మీద చేసేంత మీరు వదిలేరు. మీరు మిగలరు. మీరు మిగలరు. ఏం చేస్తావు? మిగిలారంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు మిగిలారంటే? ఏం పూజ చేసినావు? పిల్లలు పుట్టడానికి ఏం పూజ చేసినావు? ఆ పూజనా? పూజ కదా ఇది? ఇక్కడ పూజ ఇక్కడ పూజ ఇది. కదా ఇంటికి నేను బయట నుంచి చూసలేను అనుకున్నావా? ఏమైంది? చెప్పాను కదా. ఏమిచ్చినాను? ఒక్క నిమిషం. ఏమిచ్చినాను ఆమెకి? వేసుకోలే నువ్వు? అది ఏంటది? దేనికది? దేనికది? చెప్పాను కదా నాయన. దేనికి? ఏంటది? అది ఏందక్క చెప్పాలి, ఏంది చెప్పు.
తీయాల్సిన అవసరం లేదు. ఏంటో చెప్పు. ఏదో టాబ్లెట్ లాగా ఉంది అది. టాబ్లెటా? మీ స్వామీజీలో అయితే టాబ్లెట్ తో ఏం పడరా మీకు? అయినా అది మైకం వస్తుంది అప్పుడే చెప్పాను కదా మీకు. మైకం ఎందుకు? మైకం వస్తే ఏం చేద్దామని? ఏం చేసాం? ఏం చేద్దామని? ఎమ్మితే చేపడతో లంచోడుగా తమాషాలు తెచ్చుకున్నారా? ఏంద్రా ఇది? ఏంది? దేనికి ఇది? అదే దేనికి ఇది? చూపి కెమెరా చూపి. దేనికి ఇది? ఆగా ఇప్పుడు ఏం చెప్పండి. దేనికి ఇది? అది నువ్వు వేసుకుంటాడని ఆయన. నువ్వు వేసుకో, నీకు పిల్లలు కొడతారు. వేసుకో, వేసుకోను. మగవాళ్ళు ఎట్లా వేసుకుంటారు ఆయన? ఆడవాళ్ళు వేసుకుంటారు. ఏమో ఆగండి ఆగండి, కొట్టకండి కొట్టకండి కొట్టకండి. ఏంద్రా కొట్టకండి? ఏం అవునా అమ్మాయి ఇంటికి తీసుకొని తెచ్చి పూజ అంట పూజ వరదా మీకు చెప్పి పూజ చేసే పిల్లలు కొడతారని. మరి అంటే మేము పిలిచి అర్థమవుతుందా? ఉర్రకు ఎడి తీసుకోతున్నావు, ఎడి తీసుకోతున్నావు, ఇంటికి తీసుకోవడం వచ్చా? తీ బయటిది. ఆరిపోయి అవన్నీ ఆరిపోయి ఏదైతే సంచిలో తీసుకోవచ్చు అదే సంచిలో వేసుకో. ఓడి మీకు చెప్పింది ఎంతమంది మోసం చేస్తారు? ముందు ఆ వీడియో ఆపను. ఆపర్ వీడియో ఆపర్. ఎంతమంది మోసం చేశారు? మోసం చేస్తారు మీరు. ఎవరు మోసం చేశాము? ఎవరు మోసం చేయలేదు మేము. ఎంతమంది మోసం చేస్తారు మీరు? కిటికీలో నుంచి వాడేసి తీయమని ఎంతమంది చేసినావు? ఎంతమంది మోసం చేస్తారు? 100 మంది చేసిన. ఎంతమంది మోసం చేస్తారు? ఎంతమంది చేసిరా? ఎంతమంది మోసం చేసినావు? ఎంతమంది మోసం చేసినావు? ఎంతమంది మోసం చేశారు? ఎంతమంది మోసం చేశారు మీరు? కొట్టకరే. ఎంతమంది మీరు మోసం చేశారు? కూసో మొత్తం రికార్డ్ అవుతుంది. కూసో తీరా బై తీయ అవన్నీ తీ తీ ఊపిదంతా ఊపు. ఓడరా మీకు చెప్పింది? ఓడు మీ ఎంకో ఓడను ఓడి చెప్పింది చెప్పు. మీకు పూజ చేస్తే పిల్లలు కొడతారని చెప్పేసి ఓడి చెప్పిస్తుంటే ఇదంతా. పైసలు వేయి కొడుకులకు. పైసలు ఇచ్చినావు, పైసలు తీసుకో. వేయి పైసలు వేయరా. ఇందాక పైసలు ఇచ్చినాయి. వేయి పైసలు వేయి. అరవకు కాదు. వీడియో ఆఫర్ గుద్ద వాళ్ళతో నువ్వు ఈ నుంచి బయటికి ఎట్లా వెళ్తావో చూస్తా బిడ్డాను. ఈ నుంచి బయటికి ఎట్లా వెళ్తావో చూస్తా. మొక్కలకు ముష్టి మొక్కలకు 2000 అంట. 2 లక్షలు. 2 లక్షలు ఫాల్తు వాడుకోలేక. ఎవడు నీ వెనక ఓడో చెప్పు. మంచి మర్యాద మీ వెనకలు ఉన్నది ఓడో చెప్పు. ఎవరు లేరు. మంచి మర్యాద చెప్పు. అర్థమవుతుందా? ఎవరు లేరు. మరి ఇవన్నీ సరే. ఎంతమంది పిల్లలు కొట్టించిన వాళ్ళ నంబర్ ఫోన్ మాట్లాడు. నంబర్ ఎందుకు నేను పర్సనల్ నీకు? ఏ పర్సనల్ రా? మొడ్డల పర్సనల్. పర్సనల్ ఇది. మీకు ఇప్పుడు ఏమైంది చెప్పు. పైసలు పైసలు తీసుకో. పైసలు ఉన్నాయి. ఫస్ట్ లెక్క నీకు నెత్తి మీద చక్కగా ఇంటికెళ్ళే లేవు. నువ్వు 100 మంది పిల్లలు కొట్టించినావు. అది చూతేవా? అది ఎత్తు ఎత్తు. ఎక్కడ పోయేది లేదు. తీసుకుని నీ సంచిలో వేసుకో. కెమెరా దగ్గర పోతే గుద్ద వలుగుతుంది. వీడియో ఆపర్. అర్థమవుతుందా? నీ గుద్దలు వచ్చా డబ్బులు ఆపని వీడియో వీడియో మరి ముట్టుకుంది చేసినంత వాళ్ళు సంపేసి అర్థమవుతుందా? ఎంతమందిని వదలండి. వదిలేదు లేదు. ఎంతమంది చేసినావు ఇట్లా? ఎంతమంది వదిలేయండి. సంపేసి అర్థమవుతుందా? నాటకాలు ఆడుతున్నావా? చూస్తా మొక్క కూడా ఆ నాటకాలు కొట్టకండి. ఎన్ని పైసలు ఆపురా. ఆగు. ఎన్ని పైసలు ఇస్తావు? ఎంత కావాలి? మాకు ఒక 30 లక్షలు కావాలి.
అంత లేదు తల్లి. మీరు ఇంతమందితో సంపాదించారు కదరా మీరు, ఎందుకు లేవు? అంత లేదు తల్లి. ఎందుకు లేవు? మాట్లాడుకుందాం, కాంప్రమైజ్. ఏంది ప్రశాంతంగా ఏం మాట్లాడేది లేదు అక్క, ప్రశాంతంగా ఏం మాట్లాడలేదు. ఆ పిల్ల ఫోటో చూపిస్తావు. అవును, మీకు ఎవరు చెప్పారు మేము మోసం చేస్తామని? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు కాంప్రమైజ్ అవుతామా పోలీస్ స్టేషన్ పోదామా? కాంప్రమైజ్ అవుతామా పోలీస్ స్టేషన్ పోదామా? సరే కాంప్రమైజా? కాంప్రమైజ్ చేద్దాం. 30 లక్షలు కావాలి, ఇస్తావా? లేవమ్మా అంతా. ఇంతవరకు ఎంత మందిని చేసినావు? ఈ అమ్మాయి తెలుసా? ఈ అమ్మాయి గుర్తుందా? నువ్వు చేసింది గుర్తుందా? ఈ అమ్మాయి గుర్తుందా? తెలుసా ఈ అమ్మాయి? అడుగుదాం, ఎన్ని ఇస్తావు లాస్ట్? ₹1,00,000 2 లక్షలు అంతే కాదు, 20 లక్షలు లాస్ట్. 15,000 15 లక్షలు ఇస్తా. 15 20 లక్షలు అంటే అంత అన్ని లక్షలు ఉన్నాయంటే ఎంతమంది మనల్ని ఫోన్ చేస్తున్నారు. ఒక్క నిమిషం. 15 లక్షలు ఇస్తాను. ఎంత మందిని చేసినావు ఈ రోజు నుంచి? చెప్తే వదిలేస్తా. లేదు తల్లి, వదిలేయండి. ఆ 15 లక్షలు నీవేనా? ఇక్కడ 15 లక్షలు ఎక్కడి 15 లక్షలు ఎక్కడి నుంచి సంపాదించారు? 15 లక్షలు ఏం కష్టం జీతం రా, ఏం కష్టం జీతం? కట్టం తీయక కట్టతో అర్థమవుతుందా? సంపద ఇంకా మీ నుంచి బయటికి ఎట్లా వెళ్తారో చూస్తా. లేలే, వీళ్ళిద్దరిని పిఎస్ లో పట్టిస్తాం. వీళ్ళిద్దరిని చెప్పాను కదా, డబ్బులు ఇస్తాను. మళ్ళీ పోలీసు అంటారంటే చేతులు వచ్చినా అనుకో బాగుండదు. నువ్వు చేతి ఎత్తితే బాగుండదు. నువ్వు ఎంతమంది మోసం చేసినావో అందరిని విడిపిస్తుంది. నువ్వు చేతి వేస్తే బాగుండదు, చేతి ఎత్తే వణుకుతుంది. నువ్వు చెప్పాను గురుగారు ఎంతో కొద్ద ఇచ్చేసి కొట్టారు. ఫోన్ పేలో అని పైసలు రావు, క్యాష్ కావాలి మాకు. క్యాష్ లేదు ఆయన, ఫోన్ పేలో ఉన్నాయి. క్యాష్ ఇస్తున్నావు, క్యాష్ 15 లక్షలు. కెమెరా ఆపిస్తున్నావారా? 15 లక్షలు ఇస్తాను. ఇస్తాను, 2 రోజుల తర్వాత ఇస్తాను. కాదు, ఇప్పుడే కావాలి. లేదు తల్లి, మీ వెనక వాళ్ళు ఇంకా 15 లక్షలు ఇవ్వాలంటే ఎవరు బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా. ఎవరు లేదు తల్లి. నీకు పెళ్ళయిందా? పెళ్ళయిందా? అవులేదు తల్లి. నిజమా? ఎంతమందిని ప్రెగ్నెంట్ చేసినావు? ఎంతమందిని ప్రెగ్నెంట్ చేసినావు? ఎంతమందిని ప్రెగ్నెంట్ చేసినావు? అది నువ్వు స్వామికి ఇప్పుడు ఇవన్నీ తీస్తే నీ ముఖం ఎట్లా ఉంది తెలుసా? కాగితాలు ఏడుకునేటం కన్నా అనుమానం ఉంది. నువ్వు స్వామికి రుద్రాక్ష అంటే ఏందో తెలుసా నీకు? అది ఎంత పవిత్రంగా చూస్తాం మేము. అలాంటిది ఇలాంటి పిచ్చకుంటున్నా పని చేసుకుంటా అనవసరంగా దాని చితికి అవుతాం కానీ అధ్వానం చేసినావు. ఏంది లేదు, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాము. పోలీసు వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్పుకుంటే చెప్పుకోరు. అర్థమవుతుందా? ఎంతమందిని ప్రెగ్నెంట్ చేసినావు? ఎంతమందిని ప్రెగ్నెంట్ చేసినావు? నీకే ఎందుకు అయిపోయింది కదా. ఎంతమందిని ప్రెగ్నెంట్ చేసినావు? ఎంతమందిని ప్రెగ్నెంట్ చేసినావు? చేతులు ఇంకో కడుపుకు పసుపు కుంకుమ. ఒక ఆడపిల్లని ముట్టుకోవద్దు అని మినిమం కామన్ సెన్స్ లేదా నీకు? ఇట్లా పూజ పేరుతోనే ఎంతమందిని ప్రెగ్నెంట్ చేసిండో. ఇంకా ప్రెగ్నెంట్ అయిపోతారు. నీ ఏజ్ ఎంత? నువ్వు 15 లక్షలు కాదు, ₹1,00,000 ఇచ్చినా మాకు నీ పాపిష్టి సొమ్ము వద్దు. అర్థమవుతుందా? నిన్ను యూట్యూబ్ లో కాదు స్టేషన్ అమ్మ చూతే పాడుకోలేక ఎంతమంది మోసం చేసిర్రా? పోలీసులకు ఫోన్ చెయ్యి. మన ఎస్ఐ సార్ ఉంది కదా, ఆయన ఏం లేదు, ఏం చేయలేరు వీళ్ళు. బకరా దొరికిరు, వీళ్ళని కూడా పైసలు గుంజొచ్చు అనుకున్నావా? ఏంది చూతే వాడుకో సంపాదించుకోవచ్చు కదరా. మీరు మంచిగానే సచ్చారు కదరా. ఏం రోగాలు రా మీకు? తీసి కవర్లు వేసుకో, నీ కవర్లు వేసుకో. ఆ పసుపు కుంకుమ అవన్నీ తీసేసి. అమ్మ చూతి అమ్ముండ కొడుకు లేకనా. నీ పెళ్ళాం పిల్లలు లేరా? పెళ్ళాం పిల్లలు పెళ్ళాం పిల్లలు ఉన్నారా లేరా? ఎంతమంది పిల్లలు? ఎంతమంది పిల్లలు? 2. ఆ పెళ్ళాం ఊరికొకరా? నీ పెళ్ళాం కూడా ఇట్లా 10 మందితో అనుకుంటూ ఇట్లనే చేస్తావారా?
ఇట్లనే చేస్తావా? వదిలేయండి తల్లి. చేస్తావా ఇట్లనే? లేదు చేయను, వదిలేయండి. లాస్ట్ ఇంకా అయిపోయింది, వదిలేయండి, వెళ్ళిపోతాను. మిమ్మల్ని వదిలితే ఏడికి రాళ్ళు వేస్తున్నావు. నువ్వు ఆడపిల్లవి, నువ్వు నా మీద చేయి చేసుకున్నావు. ఏం చేస్తావు? అనవసరంగా నా మీద చేయి కొట్టారు, నన్ను ఎవరు చేయించలేదు. తప్పకుండా శాపాలు ఈ పూర్తి తగలవు, ఈ పూర్తి తగలవు. మా శాపాలు మీకు తగులుతాయి. మీకు ఏం శాపం పెడతావు? ఏం శాపం పెడతావు? నువ్వేమన్నా చచ్చిపోతావు నువ్వు. ఇప్పుడే సంపేత అర్థమవుతుందా? నాటకాలు ఆడుతున్నావా? చూతే వాడుకో. ఎంతమంది చేస్తున్నావు ఇట్లా? కూర్చో, కూర్చో, మీద కాదు, కింద కూర్చోడు, కింద కూర్చోట, కింద కూర్చోడు, కూర్చో, కింద కూర్చో. చాలా అవమానిస్తావు నువ్వు. చేస్తాం, అవమానిస్తాం, గుద్ద కూడా వాళ్ళ కొడతాం. ఏం చేయలేరు మీరు, ఏం పీకలేరు. అర్థమవుతుందా? కూర్చో. ఎంత పైసలు సంపాదించినావు? 50 లక్షల దాకా సంపాదించావు. 50 లక్షలు? ఒరే ఏం చదువుకున్నావురా నువ్వు? మంచి స్కామే. రికార్డింగ్ అవుతుందా? అవుతుంది, అవుతుంది. అంతా రికార్డ్ చేస్తున్నాం, అంతా ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తున్నాము. నీ గుద్ద ఎట్లా వాళ్ళ కొట్టియాలి? నువ్వు ఎన్ని రోజులు జైలు నుంచి నువ్వు అసలు బయటికి కూడా రావు. నువ్వు అసలు బయటికి కూడా రావు జైలు నుంచి. ఎట్లా బయటకు వస్తావు నేను చూసి. ఎన్ని పైసలు సంపాదించను? చెప్పాను కదండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారా? చెప్తావా? అనవసరంగా కొట్టినా గోడ కడతావు. ఎన్ని పైసలు సంపాదించినావు? చెప్తాను కదా, 50 లక్షలు. 50 లక్షలు. ఎంతమంది ఆడపిల్లలను వాడుకున్నావు? 10 మంది అయింటారు. 10 మంది అయి ఉంటారు. కన్ఫామ్ గా లెక్క తెలియదు. గట్టిగా ముట్టుకున్నాను, గిట్టుకున్నాను, రొట్టులు గట్టినే వచ్చినావు కదరా. గట్టి చెప్పు. అయిపోయింది కదా, ఇంకెందుకు, వదిలేయండి. ఏడికోతో వదిలేస్తే పోతాం మేము. ఇంకా ఎక్కడ ఇంకేం చెయ్యి, వదిలేయండి. తప్పు అయిపోయింది, వదిలేయండి. కుసం నీ పెళ్ళానికి ఫోన్ చేసి ఇట్లా నేను ఒక పిల్లని ఖరాబ్ చేయడానికి వచ్చిన, ఆ పిల్ల నన్ను మొత్తం కిందికి 8 దాకా వలగొట్టింది అని చెప్పి పిలిపిస్తే నీ పెళ్ళా అని చెప్పి పంపిస్తాను. లేదా మా స్టేషన్ పట్టుకో. పోలీసు వాళ్ళు పిలుస్తారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని అందరినీ పిలుస్తారు. నడు. అరే నీకు సిగ్గులేదు అందా? బాడంటే ముసలివాడు నీకు నేను తీసుకోతాం. ఇట్లానే వచ్చారు రైలు. వీళ్ళు వచ్చారు, ఇట్లా వచ్చారు. ఆగు శివ, వీళ్ళ చెట్లు బట్టలు ఉన్నాయా? మీ బట్టలు గిట్ట ఏ నాడు బయటికి వెనక లుంగి కూడా తీసి పంపిస్తాం. తీసుకో. ఆపేసి కాదు, ఆపేసుకో కెమెరా.